అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేమైతే ఫస్ట్ కట్టింది మా డాడీకి. ఎందుకంటే మేము ఏ ఆపదలున్నా కాపాడేది, మాకు ప్రొటెక్ట్ చేసేది మా డాడీ కాబట్టి మేము ముగ్గురం ముందు మా డాడీ కట్టాము. మా డాడీ కట్టాక మా పెద్దక్కకి చిన్నక్కకి కట్టాము. మా చిన్నక్క మా పెద్దక్కకి నాకు కట్టింది. ఎందుకంటే మా డాడీ తర్వాత మా పెద్దక్క చిన్నక్క నాకు ప్రొటెక్ట్, నా చిన్నక్కకి నేను, మా పెద్దక్కకి నేను చిన్నక్క ప్రొటెక్ట్ అట్లా ఉంటాం కాబట్టి మేము కూడా కట్టుకున్నాము. మా డాడీ తర్వాత మాకు ముఖ్యమైన ప్రొటెక్ట్ అంటే మా మమ్మీ. కాకపోతే మా మమ్మీ కట్టించుకోలేదు అనమాట, నచ్చదు మా మమ్మీకి, కట్టించుకోలేదు. ఇంకా రక్షాబంధన్ అంటే ఎందుకు చేసుకుంటారంటే మనకి వాళ్ళు రక్షగా ఉండాలి అనేసి మనం హ్యాపీ రక్షాబంధన్ చేసుకుంటాము. ఇంటికి వస్తే మా చిన్నమ్మ వాళ్ళ కొడుకులు ఇద్దరు, మా పెద్దోడు చిన్నోడు ఎంత క్యూట్ కదా. మమ్మీ తీసుకుంది బట్టలు. అయితే పెద్దోడు కట్టంగానే ఇక ఏదో చేసేసారని ఏడిశాడు. చిన్నోడు మాత్రం ఎంత ఎగ్జైట్గా అంటే రాకి నాకట్టు, వాడు ఏడుస్తున్నప్పుడల్లా నాకట్టు వాడు ఏడుస్తున్నాడు కదా అని అవన్నీ ఎట్లా ఏడుస్తుండో. మా చిన్నోడు మాత్రం భలే ఎగ్జైట్గా కట్టుకున్నాడు. చెప్పాలంటే మా పెద్దోడు కట్టించుకోలేదని చెప్పి చిన్నోడే అందరూ తీసుకొని వాడే కట్టించుకున్నాడు అనమాట. ఎంత క్యూట్గా నవ్వుకుంటూ, ఎంత వాడు ఎగ్జైట్మెంట్ చూసి మాకైతే ఎంత హ్యాపీనెస్ వచ్చిందో. కానీ పెద్దోడి విషయంలో అయితే డిసప్పాయింట్ అనమాట. వాడు కట్టించుకోలేదు. ఫస్ట్లో కట్టినప్పుడు, వాడు పుట్టినప్పుడు ఫస్ట్ కట్టినప్పుడు బాగా కట్టించుకున్న తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు కట్టించుకోలేదు. ఇంకా మా చిన్నోడికి అయితే ఇట్లా లైట్లు వచ్చి కట్టాను. మా పెద్దోడు అయితే ఇట్లా కొట్టేసి మొత్తం రాఖీలు. ఇంకా మా చిన్నోడు మాకైతే చాక్లెట్లు గిఫ్ట్ ఇచ్చారు.